పొలంబడి కార్యక్రమంలో భాగంగా చివరి వారం క్షేత్ర దినోత్సవం కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రామ పంచాయతీలో ఘనంగా నిర్వహించారు. 14 వారాల పాటు ఈ పొలంబడి శిక్షణలో శిక్షణ పొందిన రైతులంతా తమ అనుభవాలను నాటక రూపంలో ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దూలుపూడి వెంకటరమణ, సర్పంచ్ పంపన రామకృష్ణ, రైతు సోదరులు తమ అనుభవాలను ఎన్ విజయకుమార్, ఏడీకే బాబురావు, ఏవో ప్రశాంతికి తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు, అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తాళరేవు మండలం పి మల్లవరం పంచాయతీలో గత 14 వారాలుగా ఏర్పాటు చేసుకున్నటువంటి పొలంబడి కార్యక్రమం ఈ రోజుతో ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి జిల్లా అధికారులు అయినటువంటి జేడీ గారు, ఏడీ గారు రావడం ప్రత్యేక అభినందనలు తెలియజేసుకున్నాను. అలాగే ఈ పొలంబడిలో 30 మంది రైతులకి వారం వారం కూడా నూతన విధానంగా ఏ విధంగా దిగుబడి సాధించవచ్చు, ఖర్చులు ఏ విధంగా తగ్గించుకోవచ్చు, ఇవన్నీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. కాబట్టి రేపు దాల్వా సీజన్ నుంచి రైతులందరూ కూడా వాళ్ళతో పాటు చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా అవగాహన కల్పించి పెట్టుబడులు తగ్గించేలాగా రైతులందరూ కూడా సహకరించాలని, దాంతోపాటు ప్రభుత్వం యొక్క ఆశయం ఏదైతే ఉందో ప్రకృతి వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మరి పి మల్లవరం గ్రామంలో పొలంబడి కార్యక్రమం జరిగింది. 14 వారాల నుంచి జరుగుతుంది. ఇది లాస్ట్ వారం. మరి ఈ పొలంబడి కార్యక్రమాన్ని అనుసంధానించి మేము వ్యవసాయం చేసి చాలా లాభసాటిగా ఉన్నాము. ఎందుకంటే ఖర్చు తగ్గించుకుని లాభం ఎలా పెంచుకోవాలనేది పొలంబడి కార్యక్రమంలో మాకు అవగాహన కలిగినందుకు ఇందులో మెలకువలు చెప్పినటువంటి ఏవో గారు మేడంకి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్న మన దూల్పూడి వెంకటరమణ బాబీ గారికి ఈరోజు తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో పొలంబడి ఫీల్డ్ డే నిర్వహించడం జరిగింది. గవర్నమెంట్ యొక్క ఆదేశాల ప్రకారము గ్యాప్ పొలంబడి 14 వారాలు రైతులకి శిక్షణ ఇచ్చే నిమిత్తమై ఈ గ్రామాన్ని ఎంపిక చేసుకోవటం అనేది జరిగింది. ఇంతకుముందు ఎక్కువగా ఎరువులుగా వాడటం కానీ, పురుగు మందులు వాడటం కానీ ఎక్కువగా ఉండేటువంటి గ్రామం కనుక ఈ గ్రామంలో మనము ఎలాగా తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ దిగుబడిని రైతులకు సాధించేటట్లుగా, అలాగే ఆరోగ్యవంతమైనటువంటి పంట, తర్వాత ఈ మిత్ర పురుగులు, శత్రు పురుగులను ఎలాగా ఐడెంటిఫై చేయాలి, వారానికి ఒకసారి పొలాన్ని పరిశీలించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రైతులు ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి అనేటువంటి ఈ 4 సూత్రాలని అనుసరించి 30 మంది రైతులకి మనం శిక్షణ ఇవ్వటం జరిగింది. ఈరోజు మరి క్షేత్ర దినోత్సవం సందర్భంగా రైతులు వారి యొక్క అనుభవాల్ని తెలియచేశారు. సో చాలా వ్యవసాయ శాఖ తరఫున నేను చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే రైతులు వాళ్ళు నేర్చుకున్నటువంటి అనుభవాలు వింటున్నప్పుడు నెక్స్ట్ సీజన్ నుంచి కొత్త పందాలో వాళ్ళు వ్యవసాయం చేస్తారు. తక్కువ ఎరువులతోటి, తక్కువ పురుగు మందులతోటి ఇప్పుడు వచ్చేటువంటి దిగుబడి ఎక్కడ కూడా తగ్గకుండా నాణ్యమైనటువంటి ఉత్పత్తులు సాధిస్తారని, అలాగనే ఈ కార్యక్రమం అంతటిని కూడా చిన్న స్కిట్ ద్వారా రైతు సోదరులే వేయటం అనేది ఆహ్వానించదగినటువంటి విషయము. వారికి కూడా నా యొక్క అభినందన తెలియచేస్తున్నాను. మరి ఈ సందర్భంగా మన గ్రామ పెద్దగా ఉన్నటువంటి రైతు బాబీ గారు చొరవ తీసుకొని